హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 4th పేజ్ అనేది ఉంటుందా ఉండదా అని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి దీని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి నిన్న నైట్ వెయిటింగ్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టారు. సో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. సో మరి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలంటే మనకి 29న సాయంత్రం 6 గంటల తర్వాత ఒక లిస్ట్ అయితే పెడతారు. మనకి ఏ క్యాస్ట్లో సీట్స్ మిగిలాయి, ఎవరు అటెండ్ అవ్వాలి కౌన్సిలింగ్ అనేది, ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వాలనేది వాళ్ళు 29న 6 దాటిన తర్వాత ఈవినింగ్ పెడతారు. అప్పుడు మనకి ఆ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరిని రమ్మన్నారో వాళ్ళైతే 31వ తేదీన కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే సీట్ అయితే కన్ఫర్మ్ కాదండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. సో జస్ట్ వెయిటింగ్ లిస్ట్ మాత్రమే, అది కన్ఫర్మ్ లిస్ట్ కాదు. మనకి వెబ్సైట్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది, అలాగే వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి కాల్ లెటర్ కూడా ఇచ్చారు, డౌన్లోడ్ అయితే చేసుకోండి. మరి మనకి 4th పేజ్ ఉంటుందా ఉండదా అంటే మరి మనకి 4th పేజ్ అయితే ఉండదండి. ఎందుకు ఉండదంటే ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఇచ్చేశారు కాబట్టి. వెయిటింగ్ లిస్ట్ ఇవ్వకపోతేనే 4th పేజ్ ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి మనకి 3rd పేజ్తో అడ్మిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మనకి క్లోజ్ అయితే అయిపోతుంది 3rd పేజ్తో. ఇంకా మరి మనకి 4th పేజ్ అయితే ఉండదు. మీరు ఇంకెవరు 4th పేజ్ కోసం వెయిట్ చేయకండి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఏమైనా సీట్స్ మిగులుతాయేమోనని 29th ఈవినింగ్ వరకు అయితే చూడండి. అప్పుడు మిమ్మల్ని రమ్మంటే మనకి కౌన్సిలింగ్ 31న రమ్మన్నా కూడా వాళ్ళకి కన్ఫర్మ్ అని కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, 4th పేజ్ అయితే ఉండదండి. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను, మీకున్న డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.